బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే ఒత్తవు కొడుకో నైజాము సర్కారోడా నాజీల మించి నౌరో నైజాము సర్కారోడా పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అనుకోని పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అనుకోని నువ్వు పల్లెలు దోసివి కొడుకో నైజాము సర్కారోడా. ఈ నైజాం సర్కారోని అవన్నీ మొత్తం వాడు చేసినటువంటి దమనకాండాలు మొత్తము సర్కారు ఇక్కడ ఉన్నటువంటి నిజాంను నాజీలను పోల్చి చేసిండు కదా. ఈయన కూడా మళ్ళీ అదే నాజీలకు నేను వారసుని, హిట్లర్కు వారసుని, నేను జ్యూష్ను ఎట్లయితే మొత్తం చంపిండో పేదోళ్ళని మొత్తం ఇట్లా చంపుతానడో అట్లా అన్నట్టు చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వుండేది హైదరాబాదు దాని పక్కా గోలుకొండ నువ్వుండేది జూబ్లీ హిల్స్ దాని పక్కా గోలుకొండ గోల్కొండ కిలా కింద అక్కడనే కదా, గోల్కొండ కిలా కిందనే కదా మనకు స్వాతంత్రం వచ్చింది చేస్తుంది కదా. ఆ కిలా కిందనే వాటి కిందనే ఈయన రాజకీయ ఆధిపత్యాన్ని బరాబర్ తెలంగాణ ప్రజలు బొందబెట్టబోతున్నారు రేవంత్ రెడ్డిని. నీ గోరిగర్తం కొడుకో నీ గోరిగర్తం కొడుకో రేవంతు సర్కారోడా నీ గోరిగర్తం కొడుకో రేవంతు సర్కారోడా. బరాబర్ రేవంత్ సర్కార్ను ప్రజలు బొందబెట్టబోతున్నారు, రాజకీయంగా ఆయన బొందబెట్టబోతున్నారు. ఆయనకు అర్థమైతే తమాషా అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ పేదోళ్ళ మీద నీళ్లు నిధులు నియామకాలు అన్నారు కదా, ఆత్మాభిమానం స్వయం పాలన ఇవి కూడా అస్తిత్వ పోరాటం. తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అది నాజీల రక్తాన్ని పుణికిపుచ్చుకున్నాడు అనుకుంటుండో ఏమో తెలియదు, ఈయన నాజీ రక్తం ఎక్కించుకుంటున్నాడు అనుకుంటుండో తెలియదు. కానీ బరాబర్ ఆడ నాజీలు ఇక్కడ నైజాములు రజాకార్లను ఎట్లయితే తిరుగుబాటు చేసి పైజామాలు ఉడిపించి ప్రజలు బగాయించిండ్రో ఉరికిచ్చిర్రో బగాయించిండ్రో వడిసేల రాళ్ళు నింపి వడిగా కొట్టితేను కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో జల్లితేను నీ మిలిటరీ పారిపోయారో రేవంతు సర్కారోడా నైజాము సర్కారోడా. అట్లా నువ్వు మిలిటరీని అన్ని ఎన్ని దించినా నువ్వేం చేసినా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు చేసే కాలం చాలా దగ్గరకు ఉన్నది రేవంత్కు మాత్రం. తర్వాత ఏంటంటే నిర్మోహమాటంగా నిర్భయంగా నిర్లజ్జగా అస్తిత్వ పోరాటాలను అనగతొక్కే ప్రయత్నం కనుక జరుగుతున్నది ఆల్రెడీ. దాని మీదనే తిరుగుబాటు ఉన్నది, బావుటాలు మా బోటంలో ఎగిరేస్తున్నాం. కానీ ఇవాళ అస్తిత్వ పోరాటం నిజంగా తెలంగాణలో సాగుతున్నటువంటి నేపథ్యంలో అస్తిత్వం మీద దాడి జరుగుతూ ఒకవైపు పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి, అట్లాగే మోడీ తెలంగాణ టీడీపీ తెలంగాణ డిక్షనరీ లేదనే పదం నుంచి మొదలు పెట్టుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ నుంచి మొదలు పెడితే ఇవాళ ఎందుకు తెలంగాణ మరొకసారి అస్తిత్వ పోరాటం చేయాల్సి వస్తుంది? వాళ్ళు అంటుండే 12 ఏళ్ల తర్వాత ఏమున్నది, ఒక పుష్కర కాలం పోయింది కదా, పుష్కర కాలం పోయిన తర్వాత కూడా వాళ్ళ లోపట పవన్ కళ్యాణ్ చెప్పిన స్టేట్మెంట్ మర్చిపోయి ఉంటారు అని అనుకుంటున్నాం. అని ఇది ద్వేషం కాదు, మీకు ద్వేషం ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చేయాలనుకుంటున్నారు, ఇక్కడ మీరు వనరుల దోపిడీ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ మీరు రాజకీయ ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటున్నారు. నీ జాగాలనే పాడలేదని నువ్వే చెప్పినావు, నాకు ముఖ్యమంత్రిని అయ్యేదున్నదా సచ్చేదున్నదా, నన్ను ఆడనే కన్సిడర్ చేస్తలేరు, ఈడోడు అన్నది నాకు దిక్కులేదని. దిక్కులేని దానివి గిచ్చికాయం ఎందుకు పెట్టుకుంటానికి ఇక్కడికి వచ్చినావు. అక్కడికి వాళ్ళు ఈ అస్తిత్వాన్ని ఎట్లా అంటే 12 ఏళ్ళు గడిచినా కానీ పుష్కరం ఒక్కటి పోయినా కానీ వేరు బుద్ధి వారు మానరు బాబు పాడు బుద్ధి విడనాడరు బాబు జాజిరి 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 జాజా జాజిరి కీలకీల జాలపుతాడు ఎన్నడు గాల్తదో ఆంధ్రోళ్ళ దోపిడి కాడు. ఎవడెవడైతే దోపిడీ చేస్తుండో ఇట్లా పవన్ కళ్యాణ్ సొంటోళ్ళు కావచ్చు, ఇంకా వారసులు కావచ్చు, చాలా మంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇవాళ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆధిపత్యం గురించి ఇప్పుడు మోడీ అన్నారు. మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక ఈక్వేషన్తో ఇక్కడికి వస్తున్నాను అని అంటున్నారు. నేనేమంటున్నా వాళ్ళు చెడగొట్టుకున్నారు. యాక్చువల్గా వాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఇక్కడ ఎప్పుడైతే మోడీ కలిసిండో అదే రోజు బొండబడ్డది. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు అసమర్థుల, కిషన్ రెడ్డి అసమర్థుల, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఎవరెవరైనా ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, లేకపోతే సరే బండి సంజయ్ అంటే నిన్న మొన్న వేరే దాంట్లో ఉన్న అరవిందులు కావచ్చు, లక్ష్మణ్లు కావచ్చు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇక్కడ సీనియర్ ఉన్నటువంటి దత్తాత్రేయులు కావచ్చు, ఎవరు లేని టైంలో వాళ్ళు గిల్లీలు పట్టుకొని ఎమర్జెన్సీలో జైళ్ళలో పోయినటువంటి వాళ్ళ అనుభవాలు ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా. చాలా మంది మురళీధర్ రావుల సొంటోళ్ళు కావచ్చు. మరి వాళ్ళందరూ అసమర్థులనా వీళ్ళ దగ్గర పోయిండు? అసలు ఈ ప్రాంత అస్తిత్వం గురించి కేంద్ర బీజేపీ నాయకత్వానికి సోయి లేనట్టు అనిపిస్తుంది. గడికోసారి ఆయన కూడా మాట్లాడేటప్పుడు తల్లిని చంపి బిడ్డను పుట్టించారని చెప్పి పార్లమెంట్ పాకిస్తాన్ తో వాళ్ళ ఎంపీ మా కర్ణాటక ఎంపీ అంటాడు పాకిస్తాన్ విభజన ఎట్లా జరిగిందో అంతకన్నా ఘోరంగా జరిగింది అని చెప్పని చేసిండని ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. టీడీపీ వాళ్ళు కూడా బ్లాక్ డే డార్క్ డే దాని మీద చర్చ జరగాలని చెప్పని టీడీపీ ఎంపీ ఒక ఆయన పార్లమెంట్లో మాట్లాడు. దానికి ఇక్కడ ప్రాంతంలో ఎంపీలు పార్లమెంట్లో సైలెంట్గా ఉండడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు.
ఆ బీజేపీలు ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు నాయుడు ఇంటికి పోయిండో నేను కూడా ఏమంటున్నా అంటే కిషన్ రెడ్డి ఇంటికి ఎందుకు పోను, దత్తాత్రేయ గారి ఇంటికి ఎందుకు పోవు? కిషన్ రెడ్డి అన్న ఆయన ఓసి తెలిసినప్పటి నుంచి బచ్చగాని కాడికెళ్ళి ఆ పార్టీ ఆఫీసులో పడి తిరుగుతున్నారు. అంటే చాలా మంది ఉన్నారు దాంట్లో ఉన్నారు. వీళ్ళు దాంట్లో ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి తన కూడా కిందికి వెళ్ళి కొట్టుకుంటూ వచ్చింది కదా. నువ్వు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? తెలంగాణ లీడర్షిప్ పనికిరాని లీడర్షిప్ అనా, తెలంగాణ బీజేపీ లీడర్షిప్ పనికిరాని లీడర్షిప్ అనా? నేను అగ్రి కావచ్చు, డిసగ్రీ కావచ్చు వాళ్ళతోని, కానీ వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు కదా. నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు అంటే నీకు ఆంధ్ర ఆధిపత్యమే ఉండాలి ఇక్కడ అనేది నువ్వు మెసేజ్ ఇస్తున్నావా? అది తెలంగాణ యాక్సెప్ట్ చేయదు. వాళ్ళకు కూడా ఇప్పుడు మనసులో ఉన్నది బయటకు అనలేకపోతున్నారు కావచ్చు, కానీ మా బోటల్లో మేము బరాబర్ మాట్లాడాలి. ఎస్ ఉంటే ఇక్కడ ఆ పార్టీ కనుక వచ్చే వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్తో రావాలి, కానీ గవాళ్ళు ఎవరు? కిరాయి సరికి ఎక్కడిది? నీకు ఇంత అవినీతి ఆరోపణలు ఇటువంటిలో మీద లేవు కదా, వాళ్ళ మీద ఉన్న అవినీతి ఆరోపణలు లేవు కదా. వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు మేము పోయినాం ఆ కోడి చెరువు కాడికి పోయినాం, క్లియర్ కట్గా జనం ముంగడ తీసుకుపోయినాం, ఆ చెరువు తీసుకుపోయినాం. అంటే వీళ్ళు ఎందుకు ఇక్కడ ఆధిపత్యం చేసేందుకు వస్తున్నారు అనేది ఆయనకు ఆడనే దిక్కులేదు కదా. ఈడికొచ్చి మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టి ఆ మాటలు చూడు. ఇప్పుడు ఆయన ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? మోడీ ఒక వ్యక్తి నేను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగితే 11 రోజులు నేను అన్నం తినలే అనేటోని తెలంగాణ ప్రజలు నమ్ముతారా? అంత పిచ్చోళ్ళ, అంత ఎడ్డోళ్ళ, అంత ఎర్రోళ్ళ? ఇక్కడికి వచ్చి అంత ఊగిపోయి ఆవేశంగా నేను ఖచ్చితంగా ఉంటా, బరాబర్ పోటీ చేస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అమరావతికి పోగానే ఒకసారి మాట మార్చి టెంపో తగ్గిపోయినటువంటి నేపథ్యం ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు ఈ డైలాగుల రాయిడ్లు వీళ్ళంతా రియల్ హీరోస్. వాళ్ళు మా బోటోలో చాలా మంది ఇక్కడ రియల్ హీరోస్ ఉన్నారు. మా వాళ్ళు మాకన్నా ముందున్న వాళ్ళు ఉన్నారు, మా ఉన్నారు, నెక్స్ట్ తరాలు కూడా ఉంటాయి. మేమంతా గుత్పలు పట్టి గుత్పల సైన్యం మా అంతా ఇక్కడ ఉన్నది. ఓకే, మాకు వాళ్ళ కంపారిజనే లేదు. నువ్వు ఉట్టిగా చెక్క తుపాకీ పట్టుకున్నట్టు నువ్వు, మేము చెక్క తుపాకి కాదు, మాకు నిజమైన తుపాకులు, నిజమైన బాంబులు. మా రాయలసీమలు కూడా కొంచెం ఉన్నారు దాంట్లో అట్లే, కానీ వాళ్ళకి మీకు కూడా పొసగదు, అది కూడా ఉన్నది. ఆ పంచాయతీ అలాగున్నది. అక్కడ పోగానే డౌన్ అయిందంటే ఆయనకు ఈడు ఉన్నప్పుడు ఏదో ఆవేశంలో మాట్లాడిండు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిండు, అంటే లోపల ఉన్న అక్కసు బయటపడ్డది. ఏదైతే ఇప్పుడు ఎంత ధైర్యం ఉన్నా, ఎంత చిచోరా మైండ్ సెట్ ఉంటే, చెట్లు అక్కడ కొబ్బరి చెట్లు, కోనసీమ చెట్లు ఎండిపోతే నువ్వు తెలంగాణలో దిష్టి తగిలిందనే మాట ఎవరన్నా సంస్కారవంతుడు ఎవరన్నా మాట్లాడాల్సిన మాట అసలు దిష్టి అనేది ఉంటుందా? ఒకవేళ ఉన్నది అనుకో, మరి మేము ఎంతమంది ఏడవాలి, మా ఊళ్ళు ఎంతమంది చచ్చిపోయారు అనేది. అంటే గంత కుసంస్కారంగా మాట్లాడింది నాకైతే అర్థమే కాలే. ఆయన ఇంకోటి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చినాక కానీ చాలా పెద్ద మీ అయ్యా జాగీరా అన్నాడు. అది ఎవడు రాసి ఇచ్చిండేమో తెలియదు. ఈ అయ్యా జాగీరా అన్నది మరి రివర్స్ అవుతుంది కదా అంతా. నిజంగానే మా అయ్యా జాగీరా అని నువ్వు ఏ తెలంగాణ వాళ్ళని అడిగినా కానీ అంటారు. ఇక్కడ అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ సుఖంగా బతుకుతున్నటువంటి వాళ్ళతోటి కూడా మాకేం పంచాయతీ లేదు. వాళ్ళని అడిగి చెప్తారు, అవురా భయ్ మనం వచ్చినాం ఇక్కడికి, మనం హ్యాపీగా ఉన్నామా లేదా, సంతోషంగా ఉన్నామా లేదా? నువ్వు వచ్చి చిచ్చులు పెట్టేది ఎక్కడిది ఇక్కడ? అదే కాకుండా టెర్రరిస్టులతో పోల్స్తాడా? విద్రోహులు అని పోల్చుడు ఎక్కడిది? ఇది ఎక్కడ కదా. అంతకన్నా ఘోరం అంటాడు. జాతీయ గీతం నువ్వు వీళ్ళు గౌరవించారు. ఏం మాట్లాడుతుండు, ఏం మనిషి ఆయనే? ఆయననే గతంలో చెప్పిండు, సినిమా టాక్సీలో పెడితే మేము వచ్చి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ గురించి వచ్చాము, మేము మా పిల్లగాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ నేను జనగణమన పాడాలనా, అది నాకు ఎంత అవమానకరంగా ఉంటుంది, నేను ఎంజాయ్ చేసినందుకు వచ్చినా అని చెప్పని అదే నోరు వల్లించింది కదా. అదే నోరుతోని మళ్ళీ నువ్వు మా మీద మళ్ళీ మన్ను పోసేటట్టుగా, బదనాం చేసేటట్టుగా మాట్లాడు అనేది ఇది ప్రజలు చూస్తున్నారు.